ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానం హైగ్రీవ ఉపాస్మయ. మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని అందించిన మహర్షులకి, పెద్దలకి, గురువులకి అందరికీ నమస్కరిస్తూ నేటి మన ఈ 2024 జూలైలో గ్రహస్థితి మనం మొదట గమనించినట్టయితే, ఈ జూలైలో మనకి రాహు తన సొంత రాశి అయిన మీనరాశిలో ఉండడం, అలాగే శని వక్రం పొందుతున్నాడు ఈసారి. సో జూలైలో శని వక్రం అనేది శని కుంభరాశి నుంచి మకర రాశి, తన సొంత రాశి అయినా కానీ, మకర కుంభ రాశులు తన సొంత రాశిలో అయినా కానీ చాలా ప్రభావం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ శని వక్రి అవడం మూలంగా. శని వక్రం 3 నెలలు ఖచ్చితంగా ఉంటారు. సో ఈ శని మనకి అన్ని రాశుల మీద చాలా, అటు దేశ గోచారం ప్రకారం అయినా కానీ, అటు పర్సనల్గా అయినా కానీ చాలా ఫలితాలు, చాలా తేడాలుగా అయితే కనిపిస్తాయి. అలాగే వేరే గ్రహస్థితి చూసినట్టయితే మనకి మేషరాశిలోనే ఇప్పుడు అయితే ప్రజెంట్ కుజుడు ఇక్కడే ఉన్నాడు, మేషరాశిలోనే ఉన్నాడు. కానీ ఈ 13వ తేదీ నుంచి, అంటే జూలై 13వ తేదీ నుంచి మనకి కుజుడు వృషభంలో, అంటే గురువుని కలుస్తున్నాడు, వృషభ రాశిలోకి వెళ్ళిపోతాడు. అలాగే మిథున రాశిలో రవి శుక్రుల కలయిక. రవి కూడా మనకి 15వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శుక్రుడు కూడా 7వ తారీఖు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. సింహరాశిలో ఉన్న బుధుడు మటుకు కర్కాటక రాశిలో ఉన్న బుధుడు మటుకు మనకి 20వ తారీఖు నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ మనకి కేతు ఒక్కడు మటుకు ఇన్ జనరల్గా మనకు అందరికీ తెలిసిందే, సంవత్సరంన్నర ఉంటాడు కాబట్టి కన్యా రాశిలోనే స్థితి పొంది ఉన్నారనమాట. సో ఇది మన ఈ అన్ని గోచార గ్రహస్థితి జూలై నెలలో ఎలా ఉంటారు అనేసి ఇది జూలై ఫలితాలు. కన్యా రాశి జూలై మాసంలో రాశి ఫలితాలు చూసినట్టయితే, కన్యా రాశి వారికి ఏంటంటే బుధుడు మనకి సింహరాశిలోకి వచ్చేస్తాడు మనకి. సో వీరు కూడా కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తే, అలాగే వీరు వ్యాపార రంగంలో ఎక్కువ ఉంటారు కాబట్టి వీరికి ఏంటంటే వ్యాపార విషయంలో కొద్దిగా బాధ్యత వహించాల్సిన అవసరం చాలా ఉంటుంది. వ్యాపారంలో కొద్దిగా నష్టాలు లేదా లభించాల్సిన డబ్బులు రాకపోవడం, సమయానికి రావాల్సిన డబ్బులు అనుకూలమైన పనుల్లో ఆ డబ్బులు వాటి పరిస్థితులకి అనుకూలమైన పరిస్థితుల్లో ఆ డబ్బులు ఖర్చు చేయకుండా ఉండడం, లేదా అనవసరమైన ఖర్చులు పెరిగిపోవడం, ఎక్కడైతే మనకి ఖర్చు కావాలి అని అనుకున్న దానికి అక్కడ ఖర్చు కాకుండా అనవసరమైన ఖర్చులు వచ్చే సమస్యలు, ఇలాంటివన్నీ మనకి ఈ కన్యా రాశి వారికి చాలా కనిపిస్తుంటాయి. సో వీరు కొద్దిగా అక్కడ జాగ్రత్త వహించాల్సిన అవసరం చాలా ఉంటుంది. అలాగే వీరికి చెప్పా కదా, శని మనకి చతుర్థంలో పంచమంలో వస్తున్నాడు, షష్టాధిపతి పంచమంలో వస్తున్నాడు కాబట్టి ఇది ఒక చిన్న మంచి కూడా జరుగుతుంది వీరికి, ఈ కన్యా రాశి వారికి. సంతానం కావాలనుకున్న వారు ఎప్పటి నుంచో వీరికి సంతాన భాగ్యం కలగట్లేదు, లేదా సంతానం కోసం ఇన్ఫర్టిలిటీ కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు కదా, వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఈ 3 మాసాలు మనకి శని భగవానుడు ఇక్కడ మనకి మకరంలోనే ఉంటాడు కాబట్టి, మకర ఫలితాలు ఇస్తాడు కాబట్టి కొద్దిగా వీరు ఆ సంతానం గురించి అయినా, లేదా సంతానం గురించి ఇబ్బంది పడే వాళ్ళైనా కానీ ఈ 3 మాసాల్లో కనుక ప్రయత్నం చేసినట్టయితే సంతానం విషయంలో మంచి ఫలితాలు ఇస్తాడు. కాకపోతే కొద్దిగా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే కేవలం వ్యాపార రంగంలో మాటకే, అలాగే జాబ్లో అటు ప్రైవేట్ రంగంలో వాళ్ళైనా కానీ, గవర్నమెంట్ రంగంలో ఉన్నవారైనా కానీ కొద్దిగా బాస్ నుంచి జాగ్రత్తగా వహించడం ఇంపార్టెంట్. అలాగే ముఖ్యంగా ఈ వ్యాపారస్తులు ఏంటంటే మీ లావాదేవీలు
దగ్గర ఎక్కడ ఎటువంటి కొత్తగా ఏమన్నా లావాదేవీలు చేయాలి, ఆల్రెడీ మీరు బిజినెస్తోనే ఉన్నాడు, కొత్త ట్రాన్సాక్షన్స్ లేకపోతే న్యూగా ఏదన్నా చేసుకోవాలి అని అనుకున్నట్టయితే ఈ జూలై మాసం అయితే కొద్దిగా వదిలేసేయండి. జూలై తర్వాత ఆగస్ట్ నుంచి చాలా చక్కగా ఫలితాలు వస్తాయి కాబట్టి కొద్దిగా ఆగస్ట్ దాకా వెయిట్ చేయండి. న్యూ ట్రాన్సాక్షన్స్ మటుకు ఈ జూలై మాసంలో అయితే వద్దు. అలాగే ఏమంటారు, వివాహ ప్రయత్నాలు చేసుకుంటున్నారు అని అన్న వారికి మాత్రం అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు. ఎందుకంటే మనకి గురువు కూడా నవమంలో ఉన్నాడు కాబట్టి, అలాగే కొద్దిమంది ద్వితీయ వివాహం ప్రయత్నాలు కూడా చేస్తుంటారు కదా, సో వారికి కూడా చాలా అనుకూలమైన ఈ పీరియడ్ అనమాట జూలై మాసం ఎలాగో ఆషాఢ మాసం అనే ఉంటుంది, కానీ ఏమన్నా బయట దేవాలయాల్లో మటుకు అట్లాంటి ప్రాంగణాల్లో మటుకు చూసుకుంటే మటుకు మంచి ఫలితాలే ఇస్తాడు. అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కొద్దిగా గ్రీన్ వస్తువులు అంటే ఆకుపచ్చ వస్తువులైనా వస్త్రాలైనా కొద్దిగా దానం చేయడానికి, బుధవారం దానం చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇంతకు ముందర చెప్పినట్టే మనకి శని వక్రిలో ఉన్నాడు అని చెప్పాం కదా, సో శని వక్రిలో అంటే కుంభరాశి నుంచి మకర రాశిలోకి వస్తున్నాడు అనమాట ఈ జూలైలో. సో ఈ కుంభరాశిలోకి వచ్చినప్పుడు అటు దేశగోచారం చూసినట్టయినా కానీ, పర్సనల్ జాతకంలో ఎవరికి చూసినట్టయినా కానీ అంత మంచి ఫలితాలు అయితే ఇవ్వడు. కాకపోతే అక్కడ మనకి శని భగవానుడు ఎక్కడ నా రాజ్యాధిపతి అని అంటే కర్మకారకుడు కాబట్టి కర్మ ఫలితాలు ఇస్తూనే ఉంటాడు. కాకపోతే ఎవరికైనా రాజ్యాధిపతి, ఏ రాశిలకు లగ్నానికైనా రాజ్యాధిపతి అయ్యి ఉండి ఏదన్నా మళ్ళీ వేరే జాబ్కి అంటే ఓల్డ్ జాబ్, తను చేసిన ఓల్డ్ జాబ్లోనే బాగుంది, ఇప్పుడు చేస్తున్న జాబ్లో బాగాలేదు అని అనుకున్న వారికి అట్లా వేరే పాత జాబ్లోనే వెళ్ళి చేరుకునే ఛాన్సెస్ మనకి ఈ శని మకర రాశి ఫలితాలు ఇస్తాడు. అలాగే శని భగవానుడు ఈ చెప్పాం కదా కుంభరాశి నుంచి మకర రాశిలోకి వస్తున్నాడు కాబట్టి వక్రయ్యు ఆ రాశి ఫలితాలు ఇస్తాడు కాబట్టి అందరికీ కూడా అంత మంచి ఫలితం అయితే ఇవ్వడనమాట. సో శనికి ఏమన్నా చేసుకోవాలి, లేకపోతే శనికి కంపల్సరీగా మనము ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది, ఈ విధంగా చేసుకోకపోతే బాగుండదు అని చెప్పుకున్నట్టయితే శనికి మనకు హనుమాన్ చాలీసా ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అలాగే రావి చెట్టు ప్రదక్షిణ, రావి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చాలా మంచిది. అంటే పిప్పలాదుడు అనని ఆ రావి చెట్టుని ఆవహించి ఉంటాడు కాబట్టి శనికి సంబంధించింది ఏమైనా ఉన్నట్టయితే, అంటే ముఖ్యంగా ఈ వక్రి అయినప్పుడు, శని ఎప్పుడైనా వక్రి అయినప్పుడైనా కానీ, లేకపోతే శని ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం మారినప్పుడైనా, లేదా శని ఒక రాశి నుంచి ఇంకో రాశిలో మారినప్పుడైతే ఖచ్చితంగా మనం ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే చాలామంది నన్ను వ్యూయర్స్ అడిగేది ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద పూజలు ఉంటాయి, జపాలు, హోమాలు, అవి చేసుకోలేము, అలాగే రత్నాలు అంటే కొన్ని కాస్ట్లీగా ఉంటాయి, ఆ రత్నాలు ధరించలేము, అది ఎఫర్ట్ చేయలేము అని అనుకున్న వారికి ఏంటంటే చాలా చక్కటి పరిహారాలు అయితే నేను చెప్తాను. కానీ ముందర మటుకు ఏంటంటే ఇవి ధరించేటప్పుడు మటుకు ఖచ్చితంగా మీ రాశి, మీ లగ్నము, మీ దశ గోచారం ఏమి నడుస్తుంది, దశ అంతర్దశ ఎలా నడుస్తుంది అవి చూసుకొని, అలాగే ఇది అయితే యూనివర్సల్గా అయితే అందరికీ యాక్సెప్టబులే, కానీ అది చూసుకొని మీకు లక్కీ డే ఏది బాగుంటుందో ఆ లక్కీ డే మీరు ఎవరన్నా జ్యోతిష నిపుణులైనా సంప్రదించవచ్చు. నాలాంటి వాళ్ళు ఎవరన్నా జ్యోతిష్యులను కలుసుకొని మీ లక్కీ డే తెలుసుకొని ఆ రోజు ధరిస్తే మటుకు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఫస్ట్ నుంచి నేను ఫ్రమ్ ది బిగినింగ్ అయితే ఇదే చెప్తుంటాను, ఏంటంటే కేవలం గోచారంలో ఉన్న గ్రహాల ఫలితాలే చూసుకోకుండా మన దశ అంతర్దశలు ఏమి నడుస్తున్నాయి, మన గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, లగ్నానికి సంబంధించిన బెనిఫిట్ ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ దశ అంతర్దశ ఏ దశ అంతర్దశ నడుస్తుంది, ఇవి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కేవలం రాశి ఫలితాలు చూసుకొని రాశి మారిపోతున్నాయి, రాశి ఫలితాలు ఇచ్చేస్తాడు, ఓ శని ఏళ్ళనాటి శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది, మనకి శని భగవానుడు చాలా ఘోరమైన ఫలితాలు ఇచ్చేస్తాడు అని పొరపాటున కూడా అనుకోవద్దు. ఎందుకంటే శని భగవానుడు కనుక అలా ఇచ్చినట్టయితే, ఏళ్ళనాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఒక మనిషికి ఎవరికైనా వచ్చినట్టయినా, లేకపోతే శని మహాదశ అయితే 19 సంవత్సరాలు వస్తాయి కాబట్టి, సో 19 సంవత్సరాలు మొత్తం ఇబ్బంది పడాల్సిందే. సో ఒక 19 సంవత్సరాలు అని అంటే 2 decades కదా, చాలా పెద్ద టైం కదా. ఆ పెద్ద టైంలో ఎంతవరకు అతను ఆ వ్యక్తి
ఆ సమస్యలతో ఎదుర్కొని ఉంటాడు. సో అలా కాదు, శని భగవానుడు ఎప్పుడైనా కానీ ఒక ప్రామిస్ చేసినట్టయితే అంటే ఖచ్చితంగా అది నిర్వర్తిస్తాడు. ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానానికి సంబంధించిన కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా చేస్తాడు. సో అది గమనించాలి మనము. అలాగే చాలామంది పొరపాటు పడిపోతారు ఏంటంటే గురువార దశ వచ్చేసింది, లేకపోతే శుక్రవార దశ వచ్చేసింది, చాలా బాగుంటాయి ఫలితాలు. గురు దశ అయినా కానీ, గురు దశ 16 సంవత్సరాలు ఉంటాయి. అలాగే శుక్రవార దశ కూడా 20 సంవత్సరాలు ఉంటాయి. అన్నీ మంచిగా జరుగుతుంది అని అంటే కూడా అది కూడా పొరపాటే. ఎందుకంటే మనకి చెప్పా కదా ఇంతకు ముందరే, శని ఇచ్చిన ప్రామిస్ అయితే ఈ గురువు అయినా కానీ, గురు భగవానుడు అయినా కానీ, శుక్ర భగవానుడు అయినా కానీ ఇవ్వడు. సో అది చాలా గమనార్హం. చాలామంది పొరపాటు పడిపోతారు, ఏదో ఈ దశ వచ్చేసింది మాకు బాగుంటుంది అని చెప్పేసి. సో అది కొద్దిగా చూసుకొని ఆ గురు గ్రహం ఎక్కడున్నాడు మీకు, శుక్రగ్రహం ఎక్కడున్నాడు మీకు, అది చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు పరిహారాలు చేసుకుంటే మటుకు చాలా మంచి అద్భుత ఫలితాలు వస్తాయి. సో ఇప్పుడు చెప్పినట్టుగా మేము ఇలా కాస్ట్లీ రత్నాలు ధరించలేము, మాకు కొద్దిగా కాస్ట్ బెనిఫిట్ ఏమన్నా పరిహారాలు తెలియచేయచ్చు అనేసి చాలామంది వ్యూవర్స్ పర్సనల్గా అడుగుతున్నారు. కాబట్టి సో ఇలా చెప్తే అందరికీ బెనిఫిట్ అవుతుంది. కాబట్టి సో నేను కూడా ధరిస్తూనే ఉంటాను. నేను ఇది ధరించిందైతే 7 చక్ర. ఇది 7 చక్ర అని అంటే ఆల్ చక్రాస్ క్లీన్స్ అయిపోతుంటాయి. కొద్దిగా నాకు ఈ కాల్స్ వ్యూవర్స్ చాలా ఉంటాయి కాబట్టి నేను 7 చక్ర హీలింగ్ అనేది ఖచ్చితంగా అందరు చేసుకోవాల్సింది ఆరోగ్యం గురించి. సో అది నేను చేసుకోలేను కాబట్టి ఈ 7 చక్ర బ్రేస్లెట్ అనేది క్రిస్టల్ బ్రేస్లెట్, ఈ క్రిస్టల్ బ్రేస్లెట్ ధరిస్తాను. అలాగే నేను అక్కల్ సైన్స్లో ఉన్నాను కాబట్టి ఇది స్పెషల్గా మా గురువుగారు నాకు బహుమతిగా ఇచ్చింది. సో ఇది వేసుకుంటాను. సో చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మనకి దిష్టి దోషాలు, దిష్టి తగులుతుంది, దానికి ఏం చేయాలి, లేదా నరదిష్టి తగులుతుంది, మేము ఎన్నో పూజలు చేయించాము కానీ అది ఎక్కడ మాకు బెనిఫిట్స్ రావట్లేదు అని అన్నప్పుడు మటుకు ఇలా. అలాగే శని గురించి చెప్పాను కదా, శని భగవానుడు గురించి కూడా చెప్పాను కదా. సో దానికోసం కూడా ఇది బ్లాక్ టర్మలిన్ అని చెప్పేసి ఇది స్పెషల్ క్రిస్టల్స్ అనమాట. ఇది ఒరిజినల్ క్రిస్టల్స్ ఇవి. దాంతోపాటు మనకి ఇక్కడ ఇవిలై అని చెప్పేసి ఇది కూడా ఉంటుంది. ఇది ధరించినట్టు అయితే మీకు ఇమీడియట్గా ఎఫెక్ట్ రాకపోయినా కానీ ఒక 2-3 నెలల్లో మటుకు చాలా తేడా వచ్చేస్తుంది. మీకు ధరించిన 2-3 నెలల్లో అయితే చాలా తేడా వస్తుంది. ఇది యూనివర్సల్గా అందరికీ చెప్పే ఫలితం అనమాట. మనకి పరిహారం ఎలా చేసుకోవాలి అనేది పర్సనల్గా మీరు కలిస్తే మటుకు నేను చెప్తాను. ఎందుకంటే మనకి ఆ డేట్ చూసుకోవాలి. ఏ డేట్ ఒక్కొక్కరికి పర్సనల్గా ఒక్కొక్క లక్కీ డేట్స్ ఉంటాయి కదా, ఆ లక్కీ డేట్స్లో మటుకు వేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి, అద్భుత ఫలితాలు. ఇది శని భగవాన్ నుంచి ఏమన్నా ఏలినాటి శని, అష్టమ శని, చాలా ఇబ్బందులో ఉన్నాము, డిలే అవుతుంది, మ్యారేజ్కి డిలే లేదా పోస్ట్పోన్ అవుతుంది, జాబ్కి ఇబ్బందులు అవుతున్నాయి అని అన్నప్పుడు మటుకు ఇది వేసుకోవడం చాలా మంచిది. అలాగే దిష్టి దోషం కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఇది మనీ బ్రేస్లెట్ అనేసి మనీ రావట్లేదు, లేకపోతే ఫైనాన్స్ దాంట్లో ఉన్నాము, మీకు ఫైనాన్స్లో ఇబ్బందులు అవుతున్నాయి, అప్పులు బాగా ఉన్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, అప్పులు తీర్చలేకపోతున్నాము అని అనే వాళ్ళకి, లేదా ఫైనాన్స్ చాలా ఇబ్బంది అవుతుంది, ఫైనాన్స్ కంపెనీ చిట్ ఫండ్ అట్లాంటివి పెట్టున్నాం కానీ మాకు డబ్బుల వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని అన్నట్టయితే వాళ్ళకి కూడా ఇది ఏదైనా మనీ డీలింగ్స్ అయితే అందరికీ ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ముఖ్యంగా ఈ మనీ దాని మీద, బిజినెస్ దాని మీద ఉన్న వారికి అయితే ఈ మనీ బ్రేస్లెట్ అనేది చాలా అద్భుత ఫలితాలు అయితే వస్తాయి. సో ఇవి ఏంటంటే మనకి రత్నాలతో పోల్చుకున్నట్టయితే ఇది కొద్దిగా తక్కువగానే ఉంటాయి, కాకపోతే స్లోగా ఇస్తాయి రిజల్ట్స్. దీంట్లో నెగిటివ్ ఫలితాలు అయితే ఎలాంటి నెగిటివ్ ఫలితాలు అయితే ఉండవండి. సో ఈ శని గురించి పరిహారాలు, అలాగే మనీ గురించి పరిహారాలు. అలాగే శని చెప్పా కదా, శని మనకి కుంభరాశి నుంచి మకర రాశిలోకి వచ్చాడని చెప్పాను కదా. సో ఇది కొన్ని రాశుల వారికి బాగా ఎఫెక్ట్ పడుతుంది. సో అలా ఇబ్బంది పడుతున్నారు అని అన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఓల్డ్ ఏజ్ హోమ్లో వెళ్ళి వృద్ధాశ్రమంలో వెళ్ళి వారికి భోజన వసతు ఏమన్నా శనివారం రోజు కల్పించినట్టయితే కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే శనివారం అలా చేయలేము అని అన్న వారికైతే అన్నదానం చేసినట్టయితే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయండి.